విశాఖలో గణేష్ చతుర్థి వేడుకలు మొదలయ్యాయి. నగరంలో భారీ బొజ్జ గణపయ్యలు మండపాలకు తరలి వెళ్తున్నారు. గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. వినాయకుడి విగ్రహం తయారీకి 20 టన్నుల బెల్లాన్ని వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. 21 రోజుల పాటు బెల్లం గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గాజువాక శ్రీనగర్ పరిధిలో 89 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. విశాఖలో నెలకొన్న గణేష్ చతుర్థి కోలాహలం నెలకొంది. విశాఖలో గణేష్ చవితి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 50 నుంచి 80 అడుగుల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గాజువాక బస్ డిపో వద్ద ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడు అందరినీ ఆకర్షిస్తుంది. దాదాపుగా 2 నెలల పాటు శ్రమించి 20 టన్నుల బెల్లంతో ఈ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గణనాథుని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ట్రస్ట్ నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఎట్లా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది? చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు సమయం పట్టింది? దాదాపు నెల 20 రోజుల నుంచి వర్క్ కూడా ఇది వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. అయితే బెల్లం వినాయకుడు పెట్టాలని కాన్సెప్ట్ ఏమన్నది అంటే, మా అబ్బాయి బెల్లంతో వినాయకుడిని పెడితే బాగుంటుందని చెప్పి కాన్సెప్ట్ చెప్పడం, సరే అని దానికి మేము 40 షాపుల వరకు తిరిగి దీని మీద చర్చ సాగించిన తర్వాత మన లోకల్గా బెల్లంతో పెడితే కొద్దిగా వాటర్గా కారుతుందంటే రాజస్థాన్ బెల్లం సజెషన్ ఇచ్చారు. అది దాదాపు ఒక 2 నెలల వరకు కూడా బెల్లం ఎటువంటివి కూడా పాడవదని చెప్పడంతో రాజస్థాన్ నుంచి దాదాపు 20 టన్నులు బెల్లం తెప్పించి ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దాదాపు హైట్ 75 అడుగులు హైట్. తర్వాత ఇది రేపు ఈరోజు 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 21 రాత్రులు పూర్తి చేసుకుని 28వ తారీఖు రోజు నిమజ్జనం ఇక్కడే చేస్తాం. ఈ నిమజ్జనం చేసిన తర్వాత ప్రతి భక్తులకి ఈ బెల్లాన్ని ప్రసాదం కింద ఇద్దామని చెప్పి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం. ఓకే, ఎన్ని గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? భక్తులను ఎప్పటి వరకు అలౌ చేయడం జరుగుతుంది? పూజా కార్యక్రమం అంటే 11 గంటలకి ముహూర్తం ఉందండి. 11 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం పూజా కార్యక్రమం. ఎందుకంటే మంచి ముహూర్తం నుంచి స్టార్ట్ చేస్తే గణనాథుడిని మన 21 రోజు కూడా అలాగే పూజలు కొనసాగించాలని ఉన్నది. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద చాలా నగరంలో ఇది పెద్ద ఆకర్షణగా తీర్చిదిద్దడానికి కారణం ఏంటంటే? అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే బెల్లం వినాయకుడు అనేది ఇప్పుడు వరకు రావట్లేదు. అంటే మనం ఫస్ట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డే నుంచి అంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా బెల్లం మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది కూడా రాలేదు. మనకి చివరికి ఇప్పుడు ఈరోజు ఎండింగ్ అయ్యే వరకు కూడా మనకి అంటే ఎలా ఉంటుందంటే అంతా సస్పెన్స్లోనే ఇవాళ వరకు మాతో సహా అందరికీ సస్పెన్స్లోనే ఉంది. అసలు ఎలా వచ్చింది ఆలోచన ఇది ఏర్పాటు చేయాలని ఆలోచన? అంటే ప్రత్యేకంగా దేవుడికి వినాయకుడికి గణనాథుడికి బెల్లం అనేది ఇష్టం అండి. ఆ కాన్సెప్ట్ తీసుకున్నామండి మేము. అందుకని ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇట్లా గాజువాకలో ఇంత పెద్దది ఏర్పాటు చేయడం అందరికి భక్తులకి మేము అలా ఇక్కడ ఇంకా ఈ పెద్ద వినాయకుడు ఎవరు ఇది అవ్వట్లేదని మేము ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. బెల్లం వినాయకుడు పెట్టాలని మా అబ్బాయి మా ఆయన గారు అందరూ కూడా నిర్ణయించుకొని దీనికి చాలామందితో మాట్లాడినా ఎవరు కూడా మేము చేయలేము అన్నారు. కానీ ఆఖరికి దేవుడే మా చేత ఎలాగో మొత్తానికి చేయించుకున్నారు. ఇంత పెద్ద వినాయకుడు మేమే అనుకోలేదు అసలు ఎలా అవుతుందని. అంతే. ఇది లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 2 నెలల పాటు అంటే జైపూర్ నుంచి కళాకారులతో పాటు ఇతర కళాకారులంతా కూడా శ్రమించి దాదాపుగా 2 నెలల పాటు శ్రమించి ఈ భారీ గణనాథుని అయితే ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీనికి దాదాపుగా 8 లక్షలకు కూడా ఖర్చు అయింది. ఈ మొత్తం బెల్లాన్ని అంతా తీసుకువచ్చి రాజస్థాన్ నుంచి 8 లక్షల ఖర్చుతో ఈ బెల్లాన్ని మొత్తాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క స్ట్రక్చర్ని అంతా కూడా ఏర్పాటు చేసి 75 అడుగులు మొత్తంగా చూసుకున్నట్లయితే విగ్రహం అంతా కూడా బెల్లంతోనే
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 21 రోజుల తర్వాత అంటే దీని 21 రోజులు పూజలు అనంతరం 21 రోజుల తర్వాత ఈ నిమజ్జనం అనేది కూడా ఇక్కడే నిర్వహిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. 21 రోజుల తర్వాత ఈ బెల్లాన్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రసాదంలాగా భక్తులకు అయితే దీన్ని పంచిపెడతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణనాథుడికి సైతం కూడా ఇక్కడ ఒక గణనాథుడు సైతం కూడా ఇక్కడికి వచ్చారు. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులను సైతం కూడా అలౌ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ఇది ఏర్పాటు చేయడానికి అనేక అడ్డంకులు ఏర్పడినప్పటికీ గణనాథుని యొక్క ఆశీస్సులతో దీన్ని ఏర్పాటు చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపుగా మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ గణనాథుని తయారు చేయడానికి దాదాపుగా 20 టన్నుల బెల్లాన్ని రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి ఈ గణనాథ్ 75 అడుగుల గణనాథుని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకైతే దర్శనం భాగ్యం అయితే కల్పించనున్నారు. జార్జ్, అక్కడున్న భక్తులు ఏమంటున్నారు? బెల్లంతో అంత పెద్ద గణనాథుణ్ణి తీర్చిదిద్దారు కదా, భక్తులు ఏం చెప్తున్నారు? భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడిని ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా మట్టి విగ్రహాలతో పాటు అనేక ప్రతిమలు అయితే ఏర్పాటు చేస్తారు. కానీ ప్యూర్గా ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్వచ్ఛంగా మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి యూజ్ చేయకుండా కేవలం మొత్తం కూడా బెల్లాన్నే ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే చేతనే భక్తులు సైతం కూడా దీన్ని చూసేందుకైతే పెద్ద ఎత్తున అయితే తరలి వస్తూ ఉన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ కూడా అలౌ చేస్తూ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే చాలా మంది వాలంటీర్లు సైతం కూడా ఇక్కడికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లు సైతం కూడా ఇక్కడికి వచ్చారు. అయితే భక్తులు సైతం కూడా బయట నుంచి ఎప్పుడెప్పుడు ఈ బెల్లం వినాయకుడిని చూద్దామా అని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అయితే భక్తులందరినీ కూడా అలౌ చేస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 2 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ గణనాథుని చూసేందుకైతే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే తరలి వస్తున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ జార్జ్.